దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు నొందుదురని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంతకాలం ఈ దుఃఖము, ఎంతకాలము మనోవేదన, మరి ఈ కన్నీళ్లు నేను తాళలేకపోతున్నా, ఈ కష్టాన్ని చూచి నా గుండె పగిలిపోతుంది, ఇక సహించే ఓపిక నాకు లేదని నీలో నీవే తలంచుకుంటూ నన్ను రక్షించేవారే లేరా అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. అయితే ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు రా, దేవుని సన్నిధిలోనికి రా. నువ్వు ఇంతకు ముందు జీవించినట్లు, ఇంతకు ముందు ప్రార్థించినట్లు మరలా మోకరించి ప్రార్థన చెయ్యి. నీ కన్నీటిని అంతటినీ దేవుడు తీసివేసి మరలా నీకు ఉజ్జీవమును దయచేస్తాడు. మరలా నీ వేదనకు సంతోషమును దేవుడు దయచేస్తాడు. కాబట్టి నీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మోకరించు. అక్కడ ఇక్కడ తిరిగి నీ బాధలు చెప్పుకోవడం మానేసి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడువు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రము విడిచిపెట్టలేదు. నిశ్చయముగా దేవుని సన్నిధికి నీ మొర వెళ్ళింది. ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తాడు. కన్నీరు కార్చకు, భయపడకు, వేదన చెందకు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ నీకు కలుగుతుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుని చేత ఓదార్పు నొందుదురు. దేవుడు వచ్చి వారిని ఓదార్చి వారి సంకెళ్ళు తెంపివేసి మరి నిత్య ఆనందము వారి తలల మీదుగా వచ్చినట్లు దేవుడు చేస్తాడు. కాబట్టి నీవు భయపడకు, దిగులు చెందకు. దేవుని యందు విశ్వాసముంచి ఇక కన్నీరు విడవటం మానేసి దేవుని యందు సంతోషించు. ఆమెన్.